అన్నలకి, తమ్ముళ్ళకి, చిన్నలకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద్ భాష ఛోటా వీడియో ఛానల్ ఒక న్యూస్ ఏమంటే మన భారతదేశంలో కాశ్మీరులో టెర్రరిస్టులు వచ్చి మన భారతదేశం వాళ్ళ పైన టెర్రరిస్టులు వచ్చి దాడులు చేసిండారు. చాలా దారుణంగా దాడులు చేసిండారు. అందుకని మనం ఈ వీడియోలో చెబుతున్నాము. భారతదేశంలో పాకిస్తాను ఇంకా టెర్రరిస్టులు చొరబడి మన భారతదేశంలో కాశ్మీరులో టూరిస్టు ప్లేసుకి పోయిండే వాళ్ళ పైన దాడులు చేసి చంపిండారు. పాకిస్తాను ఇంకా చొరబడి టెర్రరిస్టులు మన భారతీయుల పైన టెర్రరిస్టులు దాడులు చేసి చంపిండారు. ఇలాంటి టెర్రరిస్టులని మన భారతదేశము ప్రభుత్వము ఎంతమంది టెర్రరిస్టులని ఇప్పటికీ ఖతము చేసేసింది. ఇంతవరకు ఎంత టెర్రరిస్టులని బయట నుంచి వచ్చే టెర్రరిస్టులని ఎవరైనా కానీ ఎలాంటి టెర్రరిస్టులున్నా కానీ మన భారతదేశ ప్రభుత్వము వదిలేది లేదు. ఇలాంటి టెర్రరిస్టులని ఎంత టెర్రరిస్టులని ఇప్పటికీ ఖతము చేసింది మన భారతదేశము. ఇలాంటి టెర్రరిస్టులు ఎందుకు వస్తారు, ఎలాంటి దాడులు చేస్తారు, ఏమిటికి చేస్తారు, ఎవరిపైన చేస్తారు, మన భారతదేశం ప్రభుత్వము చాలా జాగాల్లో నిఘా పెట్టుతుంది. మన భారతదేశ ప్రభుత్వము ఇలాంటి టెర్రరిస్టులు ఎలాగ వస్తారు, ఎలాగ పుట్టుతారు, ఎలాగ తయారు అవుతారు, ఎందుకు తయారు అవుతారు, ఇలాంటి టెర్రరిస్టులు ఎందుకు దాడులు చేస్తారు, మన భారతదేశంలో టెర్రరిస్టులు చొరబడి ఇలాంటి దాడులు ఎందుకు చేస్తారు, మన భారతదేశము వాళ్ళ పైన కానీ మన భారతదేశములో కొన్ని జాగాల్లో కానీ ఇలాంటి దాడులు టెర్రరిస్టులు ఈ బయట దేశముని ఇంకా పాకిస్తాను ఇంకా వచ్చి మన దేశములో ఎందుకు ఇలాంటి దాడులు చేస్తారు, దీని వెనక ఏమి రహస్యము దాగి ఉంది, ఈ టెర్రరిస్టులు వెనక ఏమి రహస్యము దాగి ఉంది, ఈ రహస్యము ఏమి దాగి ఉంది అని మన భారతదేశము ప్రభుత్వము ఇలాంటి రహస్యముని కనబెడుతుంది. దీని వెనక ఎవరు ఉండారు, ఎందుకు ఇలాంటి దాడులు చేస్తూ ఉండారు, మన భారతదేశము ప్రభుత్వము వదిలేది లేదు. ఇలాంటి వాళ్ళకి శిక్ష తప్పేది లేదు. ఇలాంటి ఖతర్నాక్ టెర్రరిస్టులు మన భారతదేశంలో ఎలాగ చొరబడి మన భారతదేశంలో వాళ్ళ పైన కానీ ఇలాంటి దాడులు ఇలాంటివి పాల్పడతారు, ఎందుకు ఇలాంటివి దాడులు చేస్తారు, దీని వెనక రహస్యము ఏమి దాగి ఉంది, మన భారతదేశం వాళ్ళ పైన ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి దాడులు వెనక ఏమి రహస్యము దాగి ఉంది, దీని వెనక ఏమి రహస్యము ఉంది, ఆ రహస్యముని మన భారతదేశము ప్రభుత్వము ఆ రహస్యము కనబెడి వీళ్ళకి ఇలాంటి దాడులు చేసే వాళ్ళు టెర్రరిస్టులని ఎలాంటి శిక్ష విధిస్తుంది మన భారతదేశము ప్రభుత్వము. ఇలాంటి దాడులు టెర్రరిస్టులు చేస్తూ ఉంటారు, ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటారు. ఇలాంటి కుట్ర ఎందుకు చేస్తారు, ఇలాంటి దాడులు ఎందుకు చేస్తారు, ఇలాంటి టెర్రరిస్టులు ఎందుకు పుడతారు, ఎందుకు చేస్తారు, ఎవరిపైన చేస్తారు, దీని రహస్యము ఏమిటి, దీని వెనుక ఏమి దాగి ఉంది, ఆ రహస్యముని మన భారతీయులు అందరూ తెలుసుకోవాలి. ఈ రహస్యము వెనుక ఏమి దాగి ఉంది, ఎందుకు ఇలా పాల్పడుతుంటారు, ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటారు అని మన భారతీయులందరూ తెలుసుకోవాలి. మన భారతీయులందరూ ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తూ ఉండరు, వీళ్ళు ఎలాంటి దాడులు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, మన భారతీయులందరూ తెలుసుకోవాలి. భారతదేశంలో ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయని, ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయని మన భారతదేశంలో ఒక కర్ణాటక స్టేటు బెంగళూరు కోలారి డిస్టిక్ ఒక తాలూకు ములుబాగులలో ఒక తాలూకులో ఒక ర్యాలీ తీసిండారు. సాయంత్రము పూట ప్రజలంతా కలిసి ఒక ర్యాలీ తీసిండారు. ఎందుకని అంటే ఇలాంటి దాడులు చేసే వాళ్ళకి, ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళకి శిక్ష విధించాలి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండారు, ఎలాగ వస్తూ ఉండారు, ఎందుకు చేస్తూ ఉండారు అని దాని కుట్ర వెనుక ఏమి రహస్యము
ఉంది అని కనుక్కోవాలి, అది తెలుసుకోవాలి అని మన భారతదేశంలో ఒక తాలూకులో ఒక ర్యాలీ తీసి ప్రజలంతా ఒక ర్యాలీ తీసిండారు. ఆ ర్యాలీలో ఏమి చెబుతుండారు అని సాయంత్రం పూట ఒక ర్యాలీ, పెద్దగా ర్యాలీ ప్రజలంతా చేరి ఒక ర్యాలీ తీసిండారు. ఈ ర్యాలీ మీరు చూడవచ్చు, చూడండి. क्या है वो? ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళకి, ఇలాంటి దాడులు చేసే వాళ్ళకి, ఇలాంటి కుట్రలు దాడులు చేసే వాళ్ళకి మన భారతదేశంలో, మన కర్ణాటక స్టేట్ బెంగళూరు కోలార్ డిస్టిక్ మూడలబాగిలు తాలూకులో ఒక సాయంత్రం పూట ఒక పెద్దగా ప్రజలంతా చేరి ఒక ర్యాలీ తీసిండారు. ఎందుకు తీసిండారు? ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళకి, ఇలాంటి దాడులు చేసే వాళ్ళకి వదలకూడదు, శిక్ష తప్పకుండా వీళ్ళకి వేయాలి, వీళ్ళకి శిక్ష విధించాలి అని ఒక ప్రజలంతా చేరి మన భారతదేశం వాళ్ళకి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉండారు, మన భారతదేశం వాళ్ళకి ఇలాంటి దాడులు చేస్తూ ఉండారు అని మన భారతదేశంలో ఒక మూడలబాగిలు తాలూకులో ఇలాంటి ప్రజలంతా చేరి ఒక సాయంత్రం పూట ఒక పెద్ద ర్యాలీ తీసి వీళ్ళకి శిక్ష విధించాలి, తప్పకుండా వీళ్ళకి శిక్ష విధించాలి మన భారతదేశం ప్రభుత్వము అని ఒక పెద్ద ర్యాలీ తీసిండారు. చాలామంది ఏమి చేస్తారంటే ఆటోలు లగేజ్ వేసుకొని తోలుతూ ఉంటారు. ఆ ఆటో లగేజ్, ఆటో పైన కానీ ఆటో లోపల కానీ చాలా లగేజ్ వేస్తూ ఉంటారు. అప్పుడు మనం గమనించుకోవాలి, మన ఆటో మనము లగేజ్ వేసుకొని మనము తోలేటప్పుడు కానీ అప్పుడు ఏమన్నా రోడ్ల పైన గుంతలు ఉంటాయి, ఏమన్నా రోడ్ల పైన హంపులు ఉంటాయి, ఆ హంపుల పైన కానీ గుంతల పైన కానీ మనము ఆ లగేజ్ వేసుకొని తోలేటప్పుడు ఆ లగేజ్ ఏమైనా కింద పడుతుందా, ఆటో ఏమైనా కింద పడుతుందా, అది మనము గమనించుకోవాలి. ఆటోకి తొందర కాకూడదు, ఆ లగేజ్కి తొందర కాకూడదు, ఆ ఆటో తోలే మనిషికి కానీ ఎవరికి తొందర కాకూడదు, అది మనము గమనించుకోవాలి. చాలామంది ఏమి చేస్తారు అంటే లగేజ్ చాలా వేసుకొని వెనకాల భాగములో
చాలా బయట వచ్చేస్తుంది ఆ లగేజ్. అప్పుడు ఏమి అవుతుందంటే ఆ లగేజ్ బయట వచ్చినప్పుడు ఆ ఆటో తోలేటప్పుడు హంపులు వచ్చేటప్పుడు కానీ గుంతలు వచ్చేటప్పుడు కానీ తోలేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆటో పైకి లేచిపోతుంది. అప్పుడు ఏమైనా తొందర అవుతుంది, స్కిడ్ అవుతుంది, లేక ఆట బొల్తా పడుతుంది, ఏమిటో ఒక తొందర అవుతుంది. అది మనము గమనించుకోవాలి. అది గమనించుకోకుండా మనము లగేజ్ వేసుకొని తోలుతా ఉందాము అంటే అది ఎవరికి తొందర అవుతుంది? లగేజ్కి తొందర అవుతుందా, ఆటోకి తొందర అవుతుందా, తోలే వాళ్ళకి తొందర అవుతుందా? అది మనము గమనించుకోవాలి. మీరు ఈ వీడియోలో ఒక ఆటో లగేజ్ గురించి చూడవచ్చు. ఈ ఆటోలో ఒక లగేజ్ వేసుకొని ఒక ఆటో తోలుతూ ఉన్నారు. ఆ ఆటోలో లగేజ్ వేసుకొని కొంచెము వెనక భాగము కానీ ఆ వెనక భాగములో లగేజ్ బయట వచ్చింది. అప్పుడు ఆ ఆటో తోలుతూ ఉంటే ఆ ఆటో వెనక్కి ముందరికి కదులుతూ ఉంది. ఆ ఆటో వెనక ముందర కదులుతూ ఉంది. ఆ కదిలేటప్పుడు కానీ అలాంటి గుంతలు వచ్చేటప్పుడు కానీ హంపులు వచ్చేటప్పుడు కానీ అలాంటి లగేజ్ వేసుకుని తోలేటప్పుడు ఏమైనా తొందర కావచ్చు. అందుకని ఆ ఆటో డ్రైవర్లు చాలా హుషారుగా గమనించుకోవాలి. ఇలాంటి లగేజులు వేసుకొని ఆటోలో తోలేటప్పుడు ఆటో వాళ్ళు కానీ ఆ లగేజ్ వేసే వాళ్ళు కానీ గమనించుకోవాలి. ఆ లగేజ్ ఆటో బయట కానీ లగేజ్ వచ్చిందా, ఆ ఆటో కెపాసిటీ ఎంత, ఆ ఆటోలో ఎంత లగేజ్ కెపాసిటీ నడుస్తుంది, ఎంత కెపాసిటీ తడుస్తుంది, ఆ ఆటోలో అంతే లగేజ్ వేయాలి. జాస్తిగా లగేజ్ వేసినాము అంటే జాస్తి లగేజ్ ఆటో బయట కూడా వచ్చింది అంటే ఆ తోలేటప్పుడు కానీ లెఫ్ట్కి రైట్కి తిప్పేటప్పుడు కానీ ఎవరికి ఏమి తొందర కాకూడదు. ఆ తొందర కాకుండా మనము ఆ లగేజ్ ఎంత వెయ్యాలి, ఎలాగా వెయ్యాలి అది చూసుకొని గమనించుకొని మనము ఆటో తోలే వాళ్ళు కానీ లగేజ్ వేసే వాళ్ళు కానీ గమనించుకోవాలి. ఎవరికి తొందర కాకూడకుండా. మన భారతీయులందరికీ చాంద భాష ఛోటా వీడియో ఛానల్ మరికొన్ని వీడియోల కోసం వీడియో పక్కన సబ్స్క్రైబ్ వస్తుంది. సబ్స్క్రైబ్కి ప్రెస్ చేసినారంటే మరికొన్ని వీడియోలు వస్తాయి, మీరు ఎప్పుడన్నా చూడవచ్చు. ఈ వీడియోలో ఇంతే. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్.